హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమి ఆస్ట్రేలియా కబుర్లు. అనుకోకుండా స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా శ్రీరామనవమి మార్నింగ్ అనుకున్నాను చేద్దామని, కానీ చేతుకు అస్సలు బాగాలేదన్నమాట. తను నిన్న కిండర్కి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ జలుబు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అందులోనే ఇక్కడ వెదర్ కూడా మారుతుంది, మాకు వింటర్ వస్తుందన్నమాట. అందుకని ఇక వెదర్ చేంజ్ ఉంటుంది కదా, మార్నింగ్ ఏమో ఎండగా, మధ్యాహ్నం వాన పడింది, సాయంత్రానికల్లా మళ్ళీ ఫుల్ చలేసింది అనమాట. అంత డ్రాస్టిక్ చేంజెస్ మన బాడీ యాక్సెప్ట్ చేయలేవు కదా. అలాగే పాపకు కూడా అస్సలు బాగాలేదు, అందుకని వ్లాగ్ ఏం అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఒక స్పెషల్ చేస్తున్నాను, నా వరకైతే స్పెషల్ అనమాట. సాయంత్రం అయింది, ఇప్పుడు మార్నింగే పూజ చేసేసాను. ఈరోజు నేను పూలు పెట్టుకొని, కొంచెం మా గార్డెన్లో పెరిగిన పూలు పెట్టుకొని ఈరోజు వడపప్పు పానకం చేసుకున్నాము. మా వారికి కూడా ఈరోజు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అందుకని పొద్దున్నే పూజ చేసేసుకొని వర్క్ చేసుకున్నాము పాపను చూసుకుంటా. ఇంక ఇప్పుడైతే కొంచెం టైం ఉందని స్టార్ట్ చేశాను ఈ వంట, చూద్దాం. అండ్ నేను ఇంకొకటి అయితే డిసైడ్ ఏంటంటే, వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇంటరాక్టివ్గా లేదు అని అనిపించింది నాకే వీడియోస్ చూస్తుంటే. అందుకని సెల్ఫీ మోడ్లో పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ఎలా ఉందో చెప్పండి నాకు కూడా. బట్ సరే, కమింగ్ బ్యాక్ టు మై టాపిక్. ఈరోజు స్పెషల్ చేస్తున్నానని అంటే, చాలామంది చేసే వంటకమేనండి, నేను వంటలో గొప్పదాన్ని కాదు, అందుకని నాకు ఇది స్పెషల్ అనమాట. సో విషయం ఏంటంటే, టడాయ్, ఇది మామిడికాయ. మీకు గుర్తుందా, నేను ఉగాదికి మామిడికాయ తెప్పించాను. సో ఆ మామిడికాయ ముక్కలు అనమాట. ఈ మామిడికాయ ఏంటంటే పులుపుగా లేదు, అందుకనే నేను ఉగాది పచ్చళ్ళలో కూడా పులుపు కింద కౌంట్ చేయలేదు దీన్ని. అలానే తీయగాలేదు, దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. పప్పులో పెడదామంటే పప్పు తీయగా అయిపోద్దేమో అని అనిపిస్తుంది. అలానే కాయలా తిందామంటే మరీ తినేంత తీపిలాగా కూడా లేదనమాట. సో ఆలోచించి పచ్చడి చేద్దామని, ముక్కల పచ్చడి అంటారు కదండి మనకి, మా గుంటూరు సైడ్ అయితే బాగా బాగా తింటారు, అప్పటికప్పుడు చేస్తారు ఇన్స్టెంట్ పికిల్ లాగా. చాలా రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు అయింది నేను ఇన్స్టెంట్ పికిల్ తిని. మొన్న అంటే 2022లో వెళ్ళినప్పుడు కూడా నేను తినలేదు. సో ఇయర్సే అన్నమాట. సో ఈరోజు అయితే ట్రై చేద్దాం. కొంచెం తీపి రావచ్చేమో, బట్ పికిల్ కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత తెలియకపోవచ్చు. చివరిలో తెలుస్తుంది ఇప్పుడు యాక్చువల్గా, కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొలతలు స్టార్ట్ చేద్దాం. నాకు కూడా రెసిపీ తెలియదు, నేను కూడా ఆన్లైన్లో అందరూ సామాన్యుల్లాగే యూట్యూబ్లో చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను. బాగా వచ్చింది అనుకోండి, మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు రెసిపీని. బాగా రాలేదనుకోండి, ఇది ఒక ఫెయిల్యూర్ లాగా చేసేసుకుందాము. ప్రస్తుతానికైతే కొలతలు స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా గాయ్. వడపప్పు అండి, పొద్దున్న చేసింది, కొంచెం బెల్లం కరిగిపోయిన నీళ్ళలా అయిపోయింది. చూద్దాం, స్పూన్ తిందాం. బాగా సాగిగా అయిపోయినాయి, బాగా నానిపోయినాయి. పక్క మా పాప నా సతాయిస్తుందండి. తన పాప్కార్న్ నేను ఒకటి తెలియక తిన్నాను అనమాట, ఎందుకు తిన్నావు అని. బట్ ఎనీవే, నేనైతే ఇప్పుడు ఫస్ట్ మామిడికాయ ముక్కలు కౌంట్ చేస్తున్నాను. నాకైతే 1 కప్ అయినాయి ఖచ్చితంగా ముక్కలు. సో 1 కప్పు ముక్కలు వేస్తున్నాను. 4 ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయండి. ముందు లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి. మెంతులు, ఆవాలు, ఈ 2 అన్నమాట. సో మెంతులు, అది వచ్చిందండి మా పాప. హలో చెప్పు. ఇంట్లో బ్యాడ్ గర్ల్ ఎవరు? నువ్వు కాదా? క్యూట్ గర్ల్ ఎవరు? నువ్వా? కాదులే. ఇప్పుడు ఎవరికి అబ్బు అయింది సిక్కు? నువ్వేనా? వెళ్ళి రెస్ట్ తీసుకోపో, కూర్చోపో. ఇక్కడ మా పాప మాటల్లో నా వాయిస్ ఏమీ వినపడట్లేదని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకొని 1 స్పూన్ ఆవాలు వేసాను. వాటిని లైట్గా వేయించాను, కలర్ మారకుండా. అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. వేయించి వాటిని చల్లారబెట్టుకున్నాను. గార్లిక్ బ్రెడ్ అండి, పచ్చడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా పాప అడిగిందని ఇప్పుడు అది ముందు అది కాలుస్తున్నాను.
సో గార్లిక్ బ్రెడ్ గాల్చాక మళ్ళీ మనం మన పచ్చడికి రెజ్యూమ్ అవుదామండి. సో వేయించినవన్నీ కూడా చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ముందు పోపు కూడా పోపు కూడా పెట్టేసుకుంటే అది కూడా చల్లారాలి మనం ముక్కల్లో వేయడానికి. అందుకని పోపు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆయిల్, సో ఆయిల్ అయితే నేను కొంచెం సుమారుగానే వేస్తున్నాను. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు 5 కప్స్కి 1 కప్ ఆయిల్ తీసుకున్నారు. సో సుమారు చూసి దాని ప్రకారం వేస్తున్నాను ఆయిల్. సో ఇది 1/2 కప్ అంత తీసుకున్నాను ప్రస్తుతానికి. అండి మా ఫ్రిడ్జ్ తెలుస్తుంది. సో ఇందులో మన పోపు వచ్చేసి ఆవాలు కొంచెం వేడయ్యాక సిమ్లో పెట్టుకున్నాము. వేడైన తర్వాత సిమ్లో పెట్టుకున్నాం. అయింది. 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ అంతే వేస్తున్నానండి. నాకు 1 కప్పే కదా అందుకని. సో ఆయిల్ అయితే వేడైపోయింది, వేసేస్తున్నాను ఆవాలు. 1/2 స్పూన్ అంత సుమారు తీసుకున్నాను. మంచిగా వేగుతున్నాయి లైట్గా. సిమ్లో పెట్టుకున్నానండి ఎందుకంటే ఒక్కసారిగా అయితే అన్నీ మాడిపోతాయి. సో ఆవాలు అయితే మంచిగా కాలిపోతున్నాయి. ఈ టైంలో ఫస్ట్ ఆపేసుకుందాము స్టవ్. ఆపేసుకొని ఎండుమిరపకాయలు నేను 4 వేస్తున్నాను. వెల్లుల్లి కచ్చా పచ్చాగా కట్ చేసినవి 4 తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, సో పోపు అయితే మనకు అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇది ఇట్లాగే పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకుందాం. ఈలోపు మిక్సీ వేసేసుకుందాం అవి ఆరిపోయి ఉంటాయి. సో ఇది మా లాండ్రీ రూమ్ అనమాట. మా కిచెన్ చాలా చిన్నది, నాకు ఈ సామాన్లన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ చాలదని ఈ బెంచ్ టాప్ని అలా వాడేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ముందు మిక్సీ ట్రై చేద్దాం. నాకున్న జారుల్లో చిన్న జారు ఇదే, చాలా అడుక్కున్నాయి, ఎంతవరకు పడతాయో తెలీదు. ట్రై చేద్దాం ఫస్ట్ అయితే. అవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేయించి ఎక్కువ క్వాంటిటీ పట్టడం చేయగలిగింది లేదు. ఓకే పడుతుంది బాగానే. సో పడుతుంది, ఇంకొంచెం మంచిగా వేద్దాం. ఇంకా పడదేమో అనుకున్నాను కానీ చాలా మంచిగా పడిపోయిందండి. లైక్ మంచిగా గ్రైండ్ అయిపోయింది. కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి నాకైతే. సో స్టార్ట్ చేసేస్తున్నాను మిక్సింగ్. మన కప్పు మామిడికాయ. సో ఇది మిగిలిపోయిన టెంక్ అనమాట. సో దీన్ని అయితే పడేయడం ఇష్టం లేదు, పప్పులో వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అక్కడ పెట్టేసుకున్నాం ఇది. సో అవును. సో ఫస్ట్ అయితే మన ఆవు పిండి మెంతుల పిండి కలిపి మిక్సీ వేసేద్దాము. సో నేను అనుకుంటున్న లెక్క ఇది సుమారు 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు. అంటే ఇక్కడ ఉన్న ముక్కలకి కొలత. యూ వాంట్ టు సీ? నువ్వు వేస్తావా? వేసే. Wow, good job.
ఓకే, మిక్స్ చేస్తావా? Yeah, not you. It looks like a mango. లుక్స్ లైక్ Like a mango. మ్యాంగో లాగా ఉందా? Yes. మ్యాంగో లాగే ఉంటుంది. ఇంకా చాలేనా? థ్యాంక్ యూ. Your turn. ఓకే, యువర్ టర్న్. ఓకే, Like go. మ్యాంగో. నో నో నో, నాట్ నో, ఇప్పుడు కాదు. ఇంకా అన్ని మిక్స్ చేయాలి. థ్యాంక్ యూ. Mix together. All that. Me. యూ వాంట్ టు పుట్ సాల్ట్? Me. పింక్ సాల్ట్ అనమాట, అందుకే కొంచెం పింక్ కలర్ ఉంది. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ప్రస్తుతానికి. వావ్, థ్యాంక్ యూ. Mommy. I mix that. ఓకే, ఇప్పుడు అమ్మ కారం కలుపుతుంది. ఓకేనా? నువ్వు కలిపేది కాదు, నెక్స్ట్ది మమ్మీ వేసిద్ది. మమ్మీ కలిపిద్ది. Caram. నీ కారమే మమ్మీ వేసిద్ది. ఓకేనా? My caram. దూరం ఉండాలి నువ్వు. ఓకే, My caram. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇది ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే తీయగా ఉంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది అని హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా. నో కన్నా, అది వద్దు, కారం వద్దు. కారం వద్దు నాన్న. సో మన పికిల్కి కావాల్సిన 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసాక జస్ట్ లైట్గా అలా మిక్స్ చేసుకుంటున్నాను, ముక్కలకన్నీ పొడులన్నీ పట్టేలాగా. సో మన పోపు కూడా చల్లారింది. సో పోపు కూడా వేసేస్తున్నాను. ఇంక పోపులో ఇంగు కూడా వేసినట్లు చూపించారు, కానీ మేము ఇంగు తినము, అందుకని వేయలేదు. మీరు ఎవరన్నా తింటే వేసేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడైతే అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. అంటే నేను గొప్పగా చేశానని చెప్పట్లేదు, కానీ ఈ స్మెల్స్ చాలా నోరు ఊరిపోతుంది అనమాట. అంటే ఉప్పు, కారం, వెల్లుల్లి తాలింపు వేసింది కదా, కలుపుతుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది తిందామా అని. కానీ ఇప్పుడు కాదు, ఐ హ్యావ్ టు వెయిట్. సో ఇప్పుడైతే ఇట్లా చాలా ఆయిల్ లేనట్లుగా కనిపిస్తుంది, ఆయిల్ తక్కువ ఉందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ రేపటికి మంచిగా ముక్కలు అన్నీ కలిసిపోయి ఉప్పు కారం అన్నీ పట్టేసి ఆయిల్ పైకి వస్తుంది. అది ఎక్స్పెక్టేషన్ అనమాట. చూద్దాం రేపటికి ఎలా ఉందో. సో ఈరోజు ఇప్పుడు సాయంత్రం అయింది, రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండ పొద్దున ఓపెన్ చేసి మన పికిల్ ఎలా ఉందో చూసి మంచిగా ఒక ముక్క కలుపుకొని తినేద్దాం. ఓకేనా? అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ డే పికిల్ టేస్ట్ చూసి కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను. పికిల్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నవమి రోజు నేను చేసిన అడ్వెంచర్ సక్సెస్ అయిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.